రామస్య అయనం రామాయణం. రాముని యొక్క చరిత్ర రామాయణం. రామస్య అయ్యతే ఇది రామాయణం. అంటే రామాయాః అయనం రామాయణం అంటే సీతాదేవి యొక్క చరిత్ర. అయితే మానవ జీవితం అతి దుర్లభమైనది అని మనకు తెలుసు. కొన్ని వందల, కొన్ని వేల, కొన్ని కోట్ల సంవత్సరాలుగా మనము అనేక జన్మలనెత్తి ఆ జన్మలలో మనము ఏదో పుణ్యం కొంచెం చేసుకుంటే ఆ పుణ్య ఫలితం అంతా కూడా ఒకచోట చేరిస్తే ఆ చేర్చిన ఫలాన్ని భగవంతుడు అనుగ్రహిస్తే లభించేది మనుష్య జన్మ. దీనికంటే మించిన ఉత్తమమైన జన్మ ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. మనిషి జన్మ లభించిన తర్వాత సాధించాల్సినటువంటి లక్ష్యాలు 4: ధర్మ, అర్థ, కామ, మోక్షములని 4. ఇవి పరమ పురుషార్థములు. పురుషార్థాలంటే కేవలం మగవాడికి సంబంధించినవే కాదు. పురుష అనేటువంటి మాట అది కామన్, పురుషులకు స్త్రీలకు ఇద్దరికీ సంబంధించింది. సో ధర్మాన్ని సాధించాలి, ధర్మం ద్వారా అర్థాన్ని సాధించాలి, అర్థం ద్వారా కామాన్ని సాధించాలి. ఈ మూడిటి అనుసరిస్తూనే జన్మరాహిత్యమైనటువంటి, కర్మరాహిత్యమైనటువంటి మోక్షాన్ని పొందడానికి మనకు అనుకూలమైనటువంటి జన్మ ఏదయ్యా? ఈ 84 లక్షల జీవులలో అంటే కేవలం మనుష్య జన్మ మాత్రమే అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి, పురాణాలు చెబుతూ ఉన్నాయి, ఇతిహాసాలు చెబుతూ ఉన్నాయి. అట్లా వేదము ధర్మాన్ని బోధిస్తుంది, వేదము సత్యాన్ని బోధిస్తుంది అన్నప్పుడు రాముడే ధర్మరూపంలో, రామో విగ్రహవాన్ ధర్మ అని రాక్షస జాతికి చెందినటువంటి ఒక మారీషుడు చెప్పినటువంటి ఒక పరమ సత్యము రాముడి గురించి. రాముడు కూడా ఒకానొక సందర్భంలో మానుషం మన్యే అంటాడు తప్ప నేను భగవంతుడిని, నిన్ను దేవుణ్ణి, నన్ను పూజించండి అని ఎక్కడా కూడా చెప్పాడు. అట్లా వేదానికి ప్రతిపాదకమైనటువంటి, ధర్మానికి మూలమైనటువంటి ఆకారం ఏదైనా ఉంది అంటే అది రాముడే. మనకు మొట్టమొదలు రామాయణం ప్రారంభంలో వాల్మీకి మహర్షి చెప్తాడు, తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ మునిపుంగవం అని ప్రారంభిస్తాడు వాల్మీకి మహర్షి. ఈ ప్రపంచంలో కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః అని దాదాపు 16 లక్షణాలు ఉన్నటువంటి మానవ మాత్రులు ఈ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి ప్రశ్నిస్తే దానికి నారదుడు చెప్పినటువంటి సమాధానము, అది విన్నటువంటి వాల్మీకి ద్వారా వచ్చినటువంటి 24,000 శ్లోకాలే ఈ శ్రీమద్ రామాయణం. అందులో ఇంతకుముందు చెప్పినట్టుగానే మనము ఈ వేళ నుంచి మనం చెప్పుకోవేటైతే సుందరకాండ ఉందో అందులో నాయకుడు హనుమంతుడు, అంజనీసుతుడు, వాయుపుత్రుడు. అమోఘమైనటువంటి శక్తి సంపదలు ఉన్నప్పటికీ కూడా, శక్తి సంపన్నత ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తి గుర్తు చేస్తే కానీ అవి పొందలేనటువంటి
అది శాపము కావచ్చు లేదా వరము కావచ్చు హనుమంతుడికి ఉంది. సాక్షాత్తు సూర్య భగవాను దగ్గర విద్య నేర్చినటువంటి వాడు హనుమంతుడు. అకుంఠిత దీక్షతో ఆ సూర్య భగవాను ఉపాసన చేసి 9 రకాలైనటువంటి వ్యాకరణాలను ఆమోదన పట్టినటువంటి నాయకుడు విద్యార్థి మన హనుమంతుడు. తర్వాత ఆనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య అనేటువంటి 8 అష్టసిద్ధులు, దాన్ని యోగము అంటాం. ఈ అష్టసిద్ధులను పొందినటువంటి శక్తి గలవాడు హనుమంతుడు. ఒకప్పుడు బాల్యంలో తాను చేసినటువంటి చిలిపి పనులకు ఋషులను మునులను బాగా ఇబ్బంది పెట్టినందుకు దేవతల చేత నిరసింపబడి ఆ తర్వాత వాయు దేవుని యొక్క పుత్రులు కాబట్టి అతనికి చిరంజీవిగా వరాలిచ్చి అనేక శక్తి సంబంధించినటువంటి వరాలు ఇచ్చి వాటిని అవసరమైనప్పుడు వినియోగించుకునే విధంగా అప్పటి వరకు ఈయనకు వాటిని తెలియకుండానే ఉంచినట్లుగా పొందినటువంటి అమోఘమైనటువంటి విద్యా శక్తి సంపన్నుడు హనుమంతుడు. ఈ సుందరకాండకు ప్రధానమైనటువంటి నాయకుడు. అందులో కిష్కింధకాండలో సుగ్రీవుడు వానర సైన్యాన్ని అంతా పిలుస్తాడు. దాదాపుగా 10 కోట్ల వానర సైన్యాన్ని పిలుస్తాడు. ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏ సైన్యం అందరినీ కూడా పిలిచి సీతాదేవి అన్వేషణకు పంపిస్తాడు. ఓ 10 కోట్ల ఒక కొంతమందిని తూర్పు వైపుకు, ఓ కొంతమందిని ఆగ్నేయం వైపుకు, ఓ కొంతమందిని నైరుతి వైపుకు, ఓ కొంతమందిని పడమర వైపు, వాయువ్యం వైపు, ఉత్తరం వైపు పంపిస్తారు, ఈశాన్య వైపు పంపిస్తాడు. కానీ దక్షిణం వైపుకు మాత్రం సుగ్రీవుడు హనుమంతుని మాత్రమే నియోగిస్తాడు. తన మిత్రులతో ఒక 4, 5, ఒక 50 మందితో మాత్రమే. ఎందుకు కారణం? సుగ్రీవునికి తెలుసు, రామచంద్రునికి తెలుసు హనుమంతుడి యొక్క శక్తి సామర్థ్యాలేంటియో. అందులో హనుమంతుడికి ఉన్నటువంటి మాట తీరు. ఒక పూర్వం కిష్కింధాకాండ మనము ఒకసారి ముందు వెనక్కి వెళ్తే సుగ్రీవుడికి పరిచయం చేసింది రామలక్ష్మణుడు హనుమంతుడే. ప్రాణభయంతో ఋషిలోక పర్వతం పైన ఉన్నటువంటి సుగ్రీవుడిని చంపడానికి ఎవరో 2 ఆడవికులు వస్తున్నారు అని సుగ్రీవుడికి తెలిస్తే సుగ్రీవుడు హనుమంతుడికి చెప్పి, హనుమ వెళ్ళి వారు ఎవరో కనుక్కో అంటే మొట్టమొదటిసారి రామచంద్రుడికి పరిచయమైనటువంటి సన్నివేశం అది. ఆ రామచంద్రుడు లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి ఆ హనుమంతుడు మాట్లాడినటువంటి తీరు చూసిన తర్వాత రాముడు అంటాడు, లక్ష్మణ, ఈ వానర రూపంలో ఉన్నటువంటి ఈ హనుమంతుడు ఎవరైతే ఉన్నారో ఇతడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. అనేకమైనటువంటి వ్యాకరణాలు చదివినటువంటి వాడు. పెద్దలను ఏ విధంగా గౌరవించాలి అనేటువంటి విషయం స్పష్టంగా తెలిసినటువంటి వాడు. ఎక్కడైనా కానీ అక్షర దోషం లేకుండా, వ్యాకరణ దోషం లేకుండా, వినయంతో విధేయతతో ఆయన పలికినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఈయన మనకు మేలు చేసే వ్యక్తి తప్ప కీడు చేసే వ్యక్తి కాదు లక్ష్మణ అని చెప్పి రామచంద్రుడు మొట్టమొదటిసారిగా ఒక తెలియని వ్యక్తిని కొనియాడినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మన సుందరాకాండలో అతి సుందరుడు హనుమంతుడు. అంటే ఇవాళ సమాజం లోపల విద్యార్థులలో ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అంటే ఇగో హనుమంతుడు ఉండాల్సినటువంటి లక్షణాలు ఉండాలి. కొత్తగా పరిచయం చేసుకునేటువంటి వ్యక్తులతో ఏ విధంగా మాట్లాడాలి, ఎంత వినయంతో మాట్లాడాలి, ఎంత విధేయతతో మాట్లాడాలి, ఎంత గౌరవం ఇచ్చి మాట్లాడాలి, తన గురించి తాను ఫస్ట్ పరిచయం చేసుకోవాలి, తాను ఎవరినో చెప్పుకోవాలి, ఎందుకు వచ్చాడో చెప్పుకోవాలి, తన యొక్క కార్యార్థమేంటిదో చెప్పాలి. తర్వాత ఎదుటి వ్యక్తి యొక్క విషయాలన్నీ కూడా అంతే వినయంగా
ప్రశ్నించి సేకరించే ప్రయత్నం చేయాలి ఏ వ్యక్తి అయినా, ముఖ్యంగా విద్యార్థులు ఎవరైనా కానీ ఈనాటి సమాజంలో అది తల్లిదండ్రులు తప్ప, లేకపోతే విద్యార్థులు తప్ప, ఉపాధ్యాయులది తప్పు అని చెప్పి నేను మాత్రం అనను. ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి నేను ఒక 36 సంవత్సరాల పాటుగా తెలుగు పండిట్గా దాదాపుగా 11 పాఠశాలల్లో పనిచేశాను. 1987 నుంచి 2024 వరకు కూడా ఏ పాఠశాలకు వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా కానీ తల్లిదండ్రుల యొక్క ప్రేమ అతిశయం అది చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. ఇవాళ ఏంటంటే మేము పడ్డ కష్టము పిల్లలు పడకూడదు అనేటువంటి ధోరణి ఒకటైతే, లాడు చేయడం, గారాబం చేయడం, వాళ్ళు ఏదైతే అదే ఇవ్వడము, పైపెచ్చు ఏదైతే విద్యార్థి అభివృద్ధికి, చదువుకు అవసరమో అది కల్పించకుండా కేవలం సౌకర్యాలకు, విలాసాలకు డబ్బు వెచ్చించి మావాడు సుఖపడాలి అనేటువంటి ఉద్దేశంతోనే చదువు పంపిస్తున్నారు తప్ప నిజంగా వాడు ప్రయోజకుడు కావాలి, సమాజానికి ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలి, కనీసం వాళ్ళ కుటుంబానికైనా ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు పంపించినట్టుగా కనపడరు. దాదాపుగా 90% తల్లిదండ్రులు పరిశీలిస్తే. అయితే ఇక్కడ మనం సుందరకాండ ద్వారా, ఈ టీవీ మాధ్యమం ద్వారా నేను తల్లిదండ్రులకు, విద్యార్థులకు తెలియజేసేది ఏంటిదంటే, సుందరకాండ చదవాలి, రామాయణం చదవాలి, మహాభారతం చదవాలి, భగవద్గీత చదవాలి, మహాభారతం చదవాలి, పురాణాలు చదవాలి. ఇవేవి కూడా చదివించేటువంటి ప్రయత్నం తల్లిదండ్రులు చేయడం లేదు, సిలబస్లో ప్రభుత్వము కూడా చేయడం లేదు. ఇక విద్యార్థులకు నైతిక విలువలు ఎక్కడ తెలుస్తాయి, ధర్మం గురించి ఎక్కడ తెలుస్తుంది, సత్యం గురించి ఎక్కడ తెలుస్తుంది? విద్య దదాతి వినయం అంటాం, కానీ ఈనాటి సమాజంలో విద్య వినయాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు 99% లేవు. కేవలం ఉద్యోగం కోసమో, లేదా ర్యాంకుల కోసమో, జీతం కోసమో చేసేటువంటి విద్యా ప్రయత్నమే తప్ప, విద్యా బోధనమే తప్ప, విద్య గరించడమే తప్ప, కుటుంబ క్షేమం కోసం, సమాజ క్షేమం కోసం, దేశ క్షేమం కోసం ఉపయోగపడేటువంటి విద్య దాదాపుగా శూన్యమనే చెప్పవచ్చు. కాబట్టి సుందరకాండ ద్వారా హనుమంతుడు మొట్టమొదటి రాముడి దగ్గరికి వెళ్ళి తనను తాను పరిచయం చేసుకున్నప్పుడు రాముడి ద్వారా ప్రశంసలు పొందినటువంటి ఆ హనుమంతుడి యొక్క మాట తీరు ఏ విధంగా ఉందో ఈనాటి విద్యార్థులందరూ కూడా గమనించాలి, అది అర్థం చేసుకోవాలి. భగవంతుడు అనేటువంటి వ్యక్తి ఎక్కడో దూరంగా ఎక్కడా లేడు. నిజానికి ప్రతి వ్యక్తిలో కూడా భగవంతుడు ఉన్నాడు. మంత్రపుష్పంలో చెప్తుంది స్పష్టంగా. అలా ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి భగవంతుణ్ణి మనము చూడగలిగినప్పుడు ఎదుటి వ్యక్తిని మనం గౌరవిస్తాము, ఎదుటి వ్యక్తి చెప్పేటువంటి విషయాన్ని వింటాము, ఎదుటి వ్యక్తి ఎందుకు చెప్తున్నాడో అర్థం చేసుకోగలుగుతాము, అదేవిధంగా గురువు ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోగలుగుతాము, తల్లిదండ్రులు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోగలుగుతాము. అది సుందరకాండ వినడం ద్వారా మనకు తెలుస్తుంది. అట్లా ఇక్కడ తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఈయేష పదమన్వేష్టం చారణాచరితే పథి. పథి అంటే మార్గం, చారణులు అంటే దేవతలు. మనకు సాధారణంగా విమాన ప్రయాణం చేసినప్పుడు కొందరికి ఆ విషయం తెలుస్తుంది. కొన్ని లెవెల్స్ ఉంటాయి మనకు వాతావరణంలో. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్ అంటే 4-5 రకాల లెవెల్స్ ఉంటాయి ఆకాశ గమనంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు.
మనం సాధారణంగా డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఎక్కినప్పుడు ఆ పెద్దగా ఎత్తుగా ఎగరాల్సిన పని లేదు. కానీ అదే లాంగ్ జర్నీస్, అమెరికా లాంటి విదేశాలకు వెళ్ళాల్సినటువంటి విమానాలు ఎక్కాల్సినప్పుడు అవి ఒక 2-3 స్టెప్ కంటే పైకి వెళ్ళి అప్పుడు అంత వేగంలో అవి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అటువంటి ప్రయాణ మార్గాన్ని చారణులు మార్గం అంటే దేవతలు, దానవులు, గంధర్వులు ఎవరైతే సంచరించేటువంటి మార్గం ఉంటుందో దాన్ని చారణ చరితే పథి అంటారు వాల్మీకి మహర్షి. అంటే మనం అనుకుంటాము ఈనాటి కాలంలో శాస్త్రము సైన్సే గొప్పది అనుకుంటాం, కానీ వాల్మీకి మహర్షి ఒక బోయవాడు. అతనికి పూర్వంలో ఏ విద్యా గ్రంథము లేదు, మామూలు ఆటవికుడు. ఎంతటి ఆటవికుడు అంటే కొన్ని రామాయణాలు చెప్తారు, దారి కొంటి వెళ్ళేటువంటి పాఠశాలను దోచుకొని దాన్ని తీసుకువెళ్ళి భార్య బిడ్డలు పోషించేటువంటి ఒక అతి సామాన్యమైనటువంటి వ్యక్తి వాల్మీకి పూర్వ జీవనంలో. కానీ ఒకసారి అనుకోకుండా కొంతమంది ఋషులు ఆ దారి వెంబడి వెళ్తూ ఈయనను వెళ్తున్నటువంటి ఋషులను దోచుకునే ప్రయత్నం చేస్తాడు ఆ బోయవాడు. అయితే ఆ ఋషులు, మా దగ్గర ఏముంటుందా, మీరు సన్యాసులకు ఋషులకు మా దగ్గర సంపద అంటూ ఏముండదు, కానీ నువ్వు చేసేటువంటి పని నీకు సమంజసంగా ఉందా అని ప్రశ్నిస్తారు వాళ్ళు. అవునయ్యా, నా వృత్తి ధర్మం ఇది, నా భార్యా పిల్లలను పోషించడం కోసం నేను పని చేస్తున్నాను అంటే, సరే నువ్వు భార్య పిల్లల కోసం అంటున్నావు కదా, ఒకసారి నువ్వు వెళ్ళి ఇది తప్పు కదా, ఇది పాపం కదా, దీన్ని మరి ఈ పాప ఫలితాన్ని భార్య పిల్లలు అనుభవిస్తారా, షేర్ చేసుకుంటారా అని ఒకసారి అడిగిరా అని చెప్పి వాళ్ళు పంపిస్తారు. వాడు పరుగుపరుగు వెళ్ళి భార్యతో పిల్లలతో అడుగుతాడు, ఇట్లా ఋషులు అడిగారు, మరి నేను చేస్తున్న తప్పు కదా, మరి చేస్తున్నటువంటి తప్పు పని వల్ల మిమ్మల్ని నేను పోషిస్తున్నాను కదా, మరి ఈ పోషణ వల్ల నేను కొద్దిగా పాపం ఏది పొందుతున్నాను, ఈ పాపల భాగం మీరు తీసుకుంటారా అని అడుగుతాడు. పోవాయా పో, నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావు అంతే తప్ప నీవు చేసిన బాధ్యత ఏంటిది, నీ ధర్మం ఏంటిది, భార్యను పిల్లలను పోషించే బాధ్యత నీది. అది నువ్వు దొంగతనం చేసుకొని వస్తున్నావా, ఇంకోటి చేసుకొని వస్తున్నావా మాకు సంబంధం లేదు. దాన్ని మీరు ఇంటికి తీసుకొస్తే మేము అనుభవించడంలో మాకు తప్పు లేదు, కానీ నువ్వు చేసినటువంటి పాపంలో మేము పాలు పంచుకునే ప్రసక్తి లేనే లేదు పో అన్నారు. ఎలా కొడుతున్నాడు, గోడు ఏడ్చుకుంటూ ఋషులు దగ్గరకు వస్తాడు, వాళ్ళ కాళ్ళ మీద పడతాడు. ఆ బోయేవాడు వచ్చి కాళ్ళ మీద పడితే అప్పుడు మరి దీనికి నిష్కృతి ఏంటిది, ఈ పాప పరిహారం నుంచి నేను బయటపడాలంటే ఏం చేయాలని అడుగుతారు. అప్పుడు ఆ ఋషులు ఒక చిన్న 2 అక్షరాల మంత్రం చెప్తారు, రామ అని. కానీ ఆయనకు అది నోరు తిరిగే ప్రయత్నం కూడా రాదు ఆయనకు. అంటే రామ అనేటువంటి శబ్దం పలికేటువంటి అక్షర జ్ఞానం కూడా పోయేవాడికి రాలే. ప్రయత్నం చేయగా అక్కడకు మర అనగలిగిండు, రామ అని అనగలే. మర 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 రామ రామ అనుకుంటూ మర పోయి రామ వచ్చింది. అది ఆ విధమైనటువంటి ఆ ఋషులు చేసినటువంటి ఉపదేశంతో కొన్ని వందల సంవత్సరాలు ఒక చోట కూర్చొని తపస్సు చేస్తే, ఎంత తపస్సు చేశాడంటే తన శరీరాన్ని మర్చిపోయాడు, ఇంద్రియాల్ని మర్చిపోయాడు, ఆకలిని మర్చిపోయాడు, దాహాన్ని మర్చిపోయాడు, చివరికి శ్వాసను కూడా మర్చిపోయాడేమో అన్నంతగా కూర్చునిపోయాడు. ఆయన చుట్టూ పొదలు లేచినాయి, చీమల పొదలు. ఆ చీమల పొదలను సంస్కృతంలో వల్మీకము అంటారు. సో ఆ వల్మీకంలో ఉండి కూడా ఆ చీమల బాధలను తాను అనుభవించకుండా, అంటే అంత ఏకాగ్రతతో అంత భక్తితో ఆ 2 అక్షరాల పదాన్ని ఉచ్చరిస్తూ ఉన్నాడు, తపస్సు చేస్తూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు గడిపోయింది.
అనుకోకుండా మళ్ళీ ఆ ఋషులే ఒకసారి మళ్ళీ ఆ మార్గంలో తిరుగు ప్రయాణం చేస్తూ వస్తుంటే ఎక్కడి నుంచో మనుషులు ఎవరు లేరు, కానీ శబ్దం మాత్రం విరుస్తుంది. రామ 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 అని. ఎక్కడ వెతికిన వాళ్ళకి ఏం కనపడదు. అటు ఇటు చూసి చక్కగా పరిశీలిస్తే ఒక పాము పుట్టలో, చీమల పుట్టలో నుంచి ఆ శబ్దం వినిపిస్తుంది అని చూసి, అప్పుడు ఇక్కడ ఎవరో మనిషి తపస్సు చేసుకుంటున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఆ వాల్మీకి అని పుట్టను తొలగిస్తే అక్కడి నుంచి పైకి వచ్చినటువంటి వాడు కాబట్టి, వాల్మీకి నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి వాడికి వాల్మీకి అని పేరు వచ్చింది. అది అంటే ప్రాతిపదిక. రామాయణము రాయడానికి ప్రాతిపదిక ఎక్కడ ఏర్పడింది అంటే ఈ వాల్మీకంలోనే ఏర్పడింది, పుట్టలో ఏర్పడింది. పుట్టలో ఏర్పడినటువంటి బోయవాడి దగ్గర నుంచి ఏర్పడింది. అంటే అక్షరజ్ఞానం లేనటువంటి వాడు కనీసం రామ అనేటువంటి పదాన్ని పలకడానికి నోరు తిరిగేటువంటి శక్తి లేనటువంటి ఒక వ్యక్తి, సామాన్యమైనటువంటి వ్యక్తి ఒక 2 అక్షరాల మంత్రాన్ని, రామ అనేటువంటి మంత్రాన్ని కొన్ని సంవత్సరాల పాటుగా భక్తితో, విశ్వాసంతో తపస్సు చేసినందువల్ల అతడు మహర్షి అండి. వాళ్ళ ఆది కవిగా బ్రహ్మవరాన్ని పొంది నారదుని యొక్క అనుగ్రహం చేత 24,000 శ్లోకాలతో కూడినటువంటి రామాయణాన్ని మనకు అందించగలిగినాడు. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే విద్యార్థులలో, తల్లిదండ్రులలో ఉన్నటువంటి అశ్రద్ధ, తర్వాత భక్తి లేనటువంటి భావం, భయం లేనటువంటి భావం, ఇది విద్యార్థులను సరైనటువంటి దారిలో పెట్టడం లేదు. విద్యా విధానం కూడా మేఘాలయ విద్యా విధానం ఏదైతే ఉందో ఆ మేఘాలయ విద్యా విధానం కూడా కేవలం గుమాస్తాలను తయారు చేయడము, కేవలం మార్కుల కోసము, కేవలం ర్యాంకుల కోసం, కేవలం ఉద్యోగం కోసం, కేవలం జీతం కోసమే తప్ప అసలైనటువంటి జీవనం ఏమిటి, అసలు మనిషి అనేటువంటి వాడు జీవించేటువంటి విధానం ఏమిటి అది తెలియాలంటే రామాయణం చదివితే తెలుస్తుంది, మహాభారతం చదివితే తెలుస్తుంది, భాగవతం చదివితే తెలుస్తుంది, భగవద్గీత చదివితే తెలుస్తుంది. ఇవాళ విద్యార్థుల్లో అసలు ఓపిక అనేది పూర్తిగా నశించిపోయింది. తల్లిదండ్రులు కూడా సుఖము అనేటువంటి దాంట్లోనే పోతున్నారు తప్ప అసలు కష్టము సుఖము మధ్య భేదం తెలుసుకోలేకుండా పోతున్నారు. మీరు గమనించారో లేదో, సుఖానికి ఆపోజిట్ వర్డ్ ఏంటిది? దుఃఖం. సు దు 2 అక్షరాలు మిగిలి అంటే 2 ఖము, రెండింటికి ఖమే. ఖమ్ అంటే ఏంటిది? ఆకాశం, శూన్యం. సు అనుకుంటే సుఖము, దు అనుకుంటే దుఃఖము. మనం ఏది కోరుకోవాలి? రెండు కోరుకోవాల్సింది. అయితే ఏది అతిగా ఉండకూడదు. సుఖము అతిగా ఉండకూడదు, దుఃఖము అతిగా ఉండకూడదు. సుఖం కోసం ప్రాకులాడాల్సిన పని లేదు. దుఃఖము శాశ్వతము కాదు. ఎట్లయితే సూర్యోస్తమయం తర్వాత మళ్ళీ సూర్యోదయం అవుతుందో, దుఃఖం తర్వాత మళ్ళీ సుఖం తప్పకుండా వస్తుంది. కష్టాలు వస్తున్నాయి కదా అని, బాధలు వస్తున్నాయి కదా అని విపరీతమైనటువంటి ఆవేశంతో ఇవాళ విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఇతరులను హింసించే ప్రయత్నం చేస్తున్నారు తమకు కావాల్సింది పొందడానికి. ఇది ఈనాటి విద్యా విధానంలో అనుసరిస్తున్న ప్రధానమైనటువంటి లోపం. ఆ లోపం సవరించాలంటే ప్రతి తల్లిదండ్రులు తప్పకుండా రామాయణ, మహాభారత, భాగవతాది ఇతిహాస పురాణాలన్నింటి కూడా చక్కగా చదవాలి, విద్యార్థులతో చదివించాలి. విద్య యొక్క విలువను వాళ్ళకు తెలియాలి, సంస్కృతి యొక్క విలువను వాళ్ళకు తెలియజేయగలగాలి. ఇది మన సమాజంలో విద్యా విధానంలో లోపించింది. అందుకోసమనే ఇవాళ విపరీతమైనటువంటి ఆవేశాలు, విపరీతమైనటువంటి కోపాలు, విపరీతమైనటువంటి దురాక్రమణలు, దుశ్చింతలు తప్ప సవ్యమైనటువంటి మార్గంలో నడిచేటువంటి వాళ్ళు నడుస్తామనుకున్నా కానీ వాళ్ళకు ఆటంకాలు కలిగించే వాళ్ళే తప్ప వాళ్ళకు కొంత సహకారం అందిస్తాము అనేటువంటి
ఆలోచన ఎవరికీ రావడం లేదు. అది పోవాలి. అది మనకు సుందరకాండ తెలియజేస్తుంది. హనుమంతుడు తెలియజేస్తాడు, చారణాచరితే పతి. చారులు ఎవరైతే మార్గంలో వెళ్తారో ఆ మార్గంలో ప్రయాణిస్తున్నాడు హనుమంతుడు. ఎందుకు ప్రయాణిస్తున్నాడు? తతో రావణ నీతాయా. ఎవరైతే రావణుని వల్ల బాధపడుతున్నారో, ఎవరు బాధపడుతున్నారు ఇక్కడ? రామచంద్ర స్వామి ఇక్కడ ఋషిముఖ పర్వతంలో బాధపడుతున్నాడు. అక్కడ సీతాదేవి అశోకవనంలో లంకాపట్టణంలో బాధపడుతూ ఉన్నది. ఇది ఎవరి వల్ల జరిగింది? ఎవరి యొక్క మోహం వల్ల జరిగింది? ఎవరి యొక్క కామం వల్ల జరిగింది? రావణాసురుని యొక్క. కాబట్టి తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ. శత్రువులు ఎవరు? మనం సాధారణంగా భౌతికమైనటువంటి శత్రువులు అనుకుంటాం. మనకు పడిరాని వాళ్ళు శత్రువులు అనుకుంటాం. మనకు అనుగుణంగా లేని వాళ్ళ శత్రువులు అనుకుంటాం. కానీ మన అంతఃశత్రువులు మనలోనే ఉన్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటువంటి 6 శత్రువులు మనలోనే ఉన్నాయి. మన కళ్ళే మనకు శత్రువులు, మన ముక్కే మనకు శత్రువు, మన నాలుగే మన నోరే మనకు శత్రువు, మన చెవులే మనకు శత్రువు, మన చర్మమే మనకు శత్రువు. ఏది వినకూడదో అది వినాలని ప్రయత్నం చేస్తుంది మన శత్రువు చర్మం, చెవి. ఏది చూడకూడదో అదే చూడాలని పడిపడే విధాలా దానికోసం ప్రయత్నం చేస్తుంటుంది మన కన్ను. ఏది రుచి చూడకూడదో దాన్నే రుచి చూద్దామనే ప్రయత్నం చేస్తుంది నాలుక. ఏది మాట్లాడకూడదో అదే మాట్లాడే ప్రయత్నం చేస్తుంది నోరు, మన చర్మము. ఇట్లా మనకు శత్రువులై ఎవరయ్యా అంటే అంతఃశత్రువులే మనకు ప్రధానమైనటువంటి శత్రువులు. వీటిని జయించగలగాలి వాడు. అటువంటి వాడు జయించగలిగిన వాడు హనుమ. సంపూర్ణమైనటువంటి ఇంద్రియ నిగ్రహ శక్తి గలవాడు. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. 5 కర్మేంద్రియాలు ఏంటి? మనం చేసేటువంటి పనులకు ఉపయోగపడేటువంటి చేతులు, మనము కొంత దూరం వెళ్ళడానికి ఉపయోగపడేటువంటి కాళ్ళు, మనము మాట్లాడడానికి ఉపయోగపడేటువంటి నోరు, వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ అనేటువంటి ఈ 5 మనకు కర్మేంద్రియాలు. కర్మని చేసేటువంటి ఇంద్రియాలు. కర్మ అంటే పని. వాక్ చేసే పని ఏంటిది? మాట మాట్లాడడం. కఠినంగా మాట్లాడితే మనకు శత్రువులే. ఏరా అంటే వాడు ఏరా అంటాడు, ఏమయ్యా అంటే ఏమయ్యా అంటాడు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనేటువంటి విధానము ఏది పాటించాలి? మన నోరు పాటించాలి. అదే వాగింద్రియము అంటున్నాను. ఇక రెండవది పాడి, చేతులు. ఏది చేయాలో అది చేస్తే మనకు గౌరవం. ఏది చేయకూడదో అది చేయకపోతే మనకు గౌరవం. అది చేసేటువంటి ఇంద్రియం ఏది? చెయ్యి. కాబట్టి దీనిని మనం అదుపులో ఉంచుకోగలగాలి. దీన్ని అదుపులో ఉంచగలిగితే మనము చక్కగా రాయగలుగుతాం, చక్కగా బొమ్మ వేయగలుగుతాం, చక్కటి పనులు చేయగలుగుతాం, నలుగురికి పెట్టగలుగుతాం. ఇది హస్తం చేసేటువంటి, పాణి చేసేటువంటి పని. వాక్, పాణి. ఇక మూడవది ఏంటిది? పాదాలు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళాలి. మంచి ప్రవచనం ఎక్కడ జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళాలి. ఎక్కడ మంచి కార్యక్రమం జరుగుతుందో అక్కడికి వెళ్ళాలి. ఎక్కడైతే మనం చూడకూడనటువంటి ప్రదేశాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళకూడదు అనేటువంటి నిగ్రహ శక్తి మనం కాళ్ళ కలిగించగలగాలి. అది మూడవది కర్మేంద్రియం. నాలుగవది ఏంటిది? పాయు, ఉపస్థ. శరీరంలో మలినాన్ని మనకు 2 ద్వారాల ద్వారా మనం పంపిస్తూ ఉంటాం పొద్దున్న లేవగానే. ఒకటని, రెండవని. అవి కూడా సక్రమంగా పనిచేస్తేనే కానీ మన శరీర ఆరోగ్యం ఉంటుంది. అవి సరిగ్గా పనిచేయకపోతే మన శరీరం ఆరోగ్యం ఉండదు. శరీరం ఆరోగ్యం లేకపోతే మనసు ఆరోగ్యం ఉండదు. మనసు ఆరోగ్యం ఉంటే మన ఆలోచనలు ఆరోగ్యంగా ఉండవు. కాబట్టి ఈ 5 కర్మేంద్రియాలను మనం ఫస్ట్ కంట్రోల్లో పెట్టుకోగలగాలి. హనుమంతుడు ఆ విధంగా కర్మ ఇంద్రియాలను తన కంట్రోల్లో పెట్టుకోగలిగాడు హనుమంతుడు. ఇక 5 జ్ఞానేంద్రియాలు. మనము ఒక విషయాన్ని
తెలుసుకోవాలి అంటే మనకు ఒక ఇంద్రియం, ప్రధానమైన ఇంద్రియం కన్నులు. కన్నులను చూసి మనము, కన్నుల ద్వారా చూసి మనం నేర్చుకుంటాం, జ్ఞానాన్ని సంపాదిస్తాం. దాన్ని చక్షువులు అంటారు. రెండవది రుచి చూసి, అది పదార్థం మంచిదా చెడ్డదా, తినగలిగిందా అనేటువంటి జ్ఞానాన్ని పొందుతుంది మన బుద్ధి. అది నాలుక, రెండవ ఇంద్రియం. మూడవది ఏంటిది? నాసిక. వాసన చూసి జ్ఞానాన్ని పొందుతుంది. మంచి వాసన, ఇది మంచి పదార్థమా, ఇది చెడిపోయిన పదార్థమా, ఇది తినగలిగిన పదార్థమా, తినగలిగిన పదార్థమా అని వాసన చూసి కూడా మనం దాన్ని దూరంగా ఉంచుతాము. అది ఏంటిదో తెలుసుకోగలుగుతాము. అది మూడవ ఇంద్రియం. త్వక్, చక్షుష్, శ్రోత్ర, నాసిక అనేటువంటి ఈ 5 ఇంద్రియాలు. త్వక్ అనేది చర్మం. చర్మం ద్వారా, స్పర్శ ద్వారా ఒక వస్తువు మంచిదా లేదా చెడ్డగా, చల్లగా ఉందా వేడిగా ఉందా అనేటువంటి జ్ఞానాన్ని పొందుతున్నాం ఈ 5 ఇంద్రియాల ద్వారా. ఈ 5 కర్మేంద్రియాలను, 5 జ్ఞానేంద్రియాలను కంట్రోల్ చేసేదంతా కూడా, డ్రైవ్ చేసే, స్టీరింగ్ చేసేదంతా కూడా మన మనస్సు, ప్రధానమైనటువంటి మనస్సు. ఈ మనస్సును మనం స్టీరింగ్ను మన చేతిలో ఉంచుకోవడమే ఇంద్రియ నిగ్రహ శక్తి అంటారు. దాన్ని బట్టే బుద్ధి బుద్ధి కర్మానుసారణి అంటారు. అంటే బుద్ధి కర్మను అనుసరిస్తుందా, కర్మ బుద్ధి అనుసరిస్తుందా అనేటువంటి విషయం లోపల మనము మనసును ఎప్పుడైతే నిగ్రహించుకోగలుగుతామో, ఇది మంచిది కాదు, ఇది మంచిది, ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇది సమాజానికి ఉపయోగపడుతుంది, ఇది తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది, ఇది దేశానికి ఉపయోగపడుతుంది అనేటువంటి విచక్షణను కలిగించేటువంటి యోగ్యత, శక్తి వస్తుంది నీ ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకోగలిగినటువంటి వాడు. అటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ శత్రుకర్షణ. శత్రువైనటువంటి ఆ రావణుని యొక్క శక్తిని తెలుసుకోవడానికి, పరిశీలించడానికి, సీత అన్వేషణను చేయడానికి 100 యోజనాలు ఉన్నటువంటి ఆ సముద్రాన్ని దాటడానికి ఉద్యుక్తుడైండు హనుమంతుడు. ఈయేష పరమన్వేష్టం. ఎక్కడ? చారణాచరితే పథి. చారుళ్ళు ఎవరైతే, దేవతలు ఎవరైతే, గంధర్వులు ఎవరైతే సంచరిస్తూ ఉంటారో ఆ మార్గంలోకి ప్రవేశించిండు హనుమంతుడు. ప్రవేశించే ముందు కిష్కింధాకాండలు చాలా చక్కగా వర్ణిస్తాడు వాల్మీకి మహర్షి. ఆ పర్వతము మీద తాను ఒక పర్వతంలాగా పెరుగుతాడు. ఇంతకుముందు చెప్పాను కదా నేను, అనిమాది అష్టసిద్ధులను సాధించిన వాడు యోగి అంటాం మనం. ఈ హనుమంతుడు కూడా ఒక యోగి. అవసరమైతే తన శరీరాన్ని ఎన్ని యోజనాల దూరమైనా పెంచగలిగేటువంటి శక్తి గలవాడు. అవసరమైతే చిన్న సూక్ష్మమైనటువంటి ఈగ లాంటి, దోమ లాంటి సూక్ష్మమైనటువంటి రూపాన్ని కూడా పొందగలిగిన శక్తి వాడు. దాన్ని అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యాది అష్ట సిద్ధులు అంట. ఈ అష్టసిద్ధులు పొందినటువంటి యోగి హనుమంతుడు. కాబట్టి ఇక్కడ ఈయేష పదమన్వేష్టం చారణ చరితే పథి. ఆ పర్వతం మీద తాను నిలబడి ఒకసారి తన శరీరాన్ని పెంచి దుంకడానికి అవసరమైనటువంటి, అంటే 100 యోజనల దూరాన్ని దాటాలి. అంటే ఎంత శక్తిని ఇక్కడ మనం, ఇప్పుడు మనకు ఉదాహరణకు ఒక రాకెట్ మనం ప్రయోగిస్తాం. ఇస్రో లాంటి కేంద్రాలలో రాకెట్ ప్రయోగించినప్పుడు అవి మోసుకుపోయేటువంటి బరువులు ప్లస్ వెళ్ళాల్సినటువంటి దూరాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ శక్తిని వాళ్ళు కింద పేలుస్తారు. ఆ పేల్చినటువంటి శక్తిని బట్టి ఆ రాకెట్ ఎంత దూరం వెళ్ళాలి అనేటువంటి దాన్ని నిర్ణయింపబడుతుంది. ఆ విధంగా ఆనాడు హనుమంతుడు ఆ పర్వతం మీద నిలబడి మహాకాయుడై నిలబడితే ఆ పర్వతం గుహలలో ఉన్నటువంటి గంధర్వులు, తర్వాత ఋషులు,
మునులు, తర్వాత పర్వతాల కింద ఉన్నటువంటి నాగులు అవన్నీ కూడా ఈ బరువుకు దుఃఖిస్తాయి, బాధపడతాయి. భయంతో కొండ అదిరితే భయంతో ఏదో భూకంపం వచ్చిందనేటువంటి బయటకి వస్తాయట ఆ హనుమంతుని యొక్క విరాట్ రూపాన్ని చూసి. అంతటి శక్తి సంపన్నుడు హనుమంతుడు. అటువంటి శక్తిని సంపాదించగలగాలే విద్యార్థులు. అటువంటి వాతావరణం కలిగించాలే తల్లిదండ్రులు. అటువంటి వాతావరణాన్ని కలిగించాలే పాఠశాలలో సిలబస్ కానీ ఉపాధ్యాయులు కానీ. అప్పుడు ప్రతి వ్యక్తి హనుమంతుడు కాగలుగుతాడు, ప్రతి వ్యక్తి శ్రీరాముడు కాగలుగుతాడు, ప్రతి బాలిక సీత కాగలుగుతుంది. మనము ఈ సుందరకాండ ద్వారా, ఈ సుందరకాండ పూర్తి అయ్యే లోపల ఈ టెంపుల్ యూనివర్స్ ఛానల్ ద్వారా ప్రేక్షకులందరికీ కూడా వాళ్ళలో కొంతమందికి మార్పు వచ్చినా కానీ ఈ టెంపుల్ ఛానల్ సంబంధించినటువంటి వ్యవహర్తలు ఎవరైతే ఉన్నారో, డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిజంగా ధన్యులు. దాదాపుగా 68 సర్గలతో కూడినటువంటి కాండము సుందరకాండ. ఒక్కొక్క సర్గను మనం వివరించాలంటే కనీసం ఒక 3 రోజులు పడుతుంది. కనీసం ఒక్కొక్క సర్గను అంటే 68 × 3 అంటే దాదాపుగా 200 రోజులు మనము ఈ సుందరకాండను చక్కగా ప్రవచనం చేసుకోగలిగితే, ఈ ప్రవచనాన్ని ఈ టెంపుల్ ఛానల్ ద్వారా ప్రేక్షకులు చక్కగా పరిశీలించి అవగాహన చేసుకొని ఆచరణలో పెట్టేటువంటి ప్రయత్నం చేసినట్టయితే దాదాపుగా ఈ ఛానల్ ధన్యత పొందినట్టే. విద్యార్థులు 10 మందిలో విద్యార్థులలో మార్పు వచ్చినా చాలు, 10 మంది విద్యార్థుల తల్లిదండ్రులలో మార్పు వచ్చినా చాలు. వాళ్ళు హనుమంతులు అవుతారు, వాళ్ళు రాములు అవుతారు, వాళ్ళు సీత అవుతారు, దేశానికి కుటుంబానికి ఆదర్శప్రాయులు అవుతారు. అందుకోసం తతో రావణ నీతాయా సీతాయా శత్రుదర్శన ఏష పదమన్వేష్టం చారణా చరితే పథి. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. రామో విగ్రహవాన్ ధర్మ అని మారీచులు చెప్పినట్లే వేదం యొక్క మూలమైనటువంటి ధర్మం సాక్షాత్తు మనిషి రూపంలో మనకు ఈ భూలోకంలో మనతో పాటుగా సంచరిస్తున్నది అని మారీచులు చెప్పినప్పుడు శాస్త్రం అనుకున్న ఇంతకు చెప్పిన 4 పురుషార్థములు అని ధర్మ, అర్థ, కామ, మోక్ష ఈ 4టిని సాధించాలి అంటే మనం ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలి. అతడే రాముడు. ఆ రాముడిని ఆదర్శంగా తీసుకున్నట్టయితే ఈ 4 పురుషార్థాలు కూడా సులభంగా మనం సాధించవచ్చు. ఏంటి ధర్మము అంటే ఏంటిది? ఇక్కడ ధర్మము అంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చక్కగా చేయడం అంటే ఏంటి? తండ్రిగా చేయాల్సినటువంటి బాధ్యత తండ్రి చేయాలి, కొడుకుగా చేయాల్సినటువంటి బాధ్యత కొడుకు చేయాలి, భర్త చేయాల్సినటువంటి నిర్వహణ బాధ్యతతో కూడా భర్త చేయాలి, భార్య చేయాల్సినటువంటి పని ఏదో భార్య చేయాలి. దీన్ని ధర్మము అంటారు. అక్కడ దశరథుడి యొక్క కుమారుడుగా రాముడు తండ్రి మాటను జవదానకుండా పితృధర్మాన్ని పుత్రధర్మాన్ని అనుసరిస్తారు. తండ్రి అయినటువంటి దశరథుడు, కుమారుడు అయినటువంటి రామచంద్ర స్వామి. అందుకోసమే రాముడికి ఇంత గౌరవం వచ్చింది అంటే ఏంటిది? పితృవాక్య పరిపాలకుడు కాబట్టి అంతటి ఆదర్శప్రాయుడైనాడు. ధర్మాన్ని ఆచరించిండు రాముడు. ఏంటి ధర్మము? కొడుకైనటువంటి వాడి యొక్క ధర్మం ఏంటిది? తండ్రి ఏది చెప్తే అది చేయాలి. తండ్రి రేపు నీకు పట్టాభిషేకం అయ్యా రామచంద్ర అంటే సరే నాన్నగారు అలాగే అన్నాడు. తెల్లవారకు ముందే మళ్ళీ పిలిపించి కైకేయి ద్వారా విన్నటువంటి మాట ఏమిటి? 14 సంవత్సరాలు అడవికి వెళ్ళాలి అంటే అదేవిధంగా నాన్నగారు అన్నాడు. అక్కడ పట్టాభిషేకం జరుగుతుంది అన్నప్పుడు కూడా సంతోషించలేదు. ఇక్కడ 14 సంవత్సరాలు అడవికి వెళ్ళాలి అన్నప్పుడు కూడా బాధపడలేదు, దుఃఖపడలేదు. అది పితృవాక్య పరిపాలన. తండ్రి ఏది చెబితే
అది చేయాల్సినటువంటి ధర్మం ఎవరిది? కుమారుడైనటువంటి వ్యక్తిది. అట్లా రాముడు ఆ ధర్మాన్ని ఆచరించాడు, ప్రధానంగా పుత్రధర్మాన్ని. అదేవిధంగా సీతాదేవి రాముడి యొక్క ధర్మపత్ని కాబట్టి అప్పుడు జనకుడు వివాహంలో చెప్తాడు ఏమని? ఇయం సీత మమసుత సహధర్మచరీతవ ప్రతీచ్య చైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా అని చెప్పి జనకుడు రాముడితో చెప్తాడు. అయ్యా రామచంద్ర, ఇయం సీత మమసుత, ఈమె సీతాదేవి అనేటువంటి ఈమె నా కుమార్తె. సహ ధర్మచరీతవ, నీకు ధర్మచారిగా నిన్ను అనుసరించబోతూ ఉన్నది. ప్రతీచ్య చైనాం భద్రంతే, ఇక్కడ భద్రము రాముడికా సీతాదేవికా? రాముడి వల్ల సీతకు భద్రత ఏర్పడిందా? సీత వల్ల రాముడికి భద్రత ఏర్పడిందా అనేటువంటి ఒక మీమాంస కూడా ఉంది. నిజానికి మనం సాధారణమైనటువంటి దృష్టితో చూస్తే భర్తను అనుసరించేటువంటి ధర్మం భార్యది. కానీ ఒక వ్యక్తికి, మగవాడికి తాను ధర్మాన్ని అనుసరించాలి అంటే తనకు ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి లేకపోతే తను ధర్మాన్ని ఆచరించడానికి కొన్ని యోగ్యత లేని వాడు అవుతాడు కొన్నిటికి. ఉదాహరణకు ఒక గుడికి వెళ్ళాడు, గృహస్థ అయినటువంటి వ్యక్తి గుడికి వెళ్ళాడు, అర్చన చేయించుకుంటూ ఉన్నాడు. అర్చన చేయించాలంటే తప్పకుండా పెళ్లి అయినటువంటి వ్యక్తి ఖచ్చితంగా ధర్మపత్ని సమేతస్య అని చెప్పుకోవాల్సిందే. అక్కడ కేవలం తన పేరు మీద, తన బర్త్డే కాబట్టి, తన పెళ్లి రోజు కాబట్టి కేవలం తన పేరు చెప్పుకుంటే సరిపోదు. ధర్మపత్ని సమేతస్య అని చెప్పుకుంటేనే దానికి పరిపూర్ణత ఏర్పడుతుంది, యోగ్యత ఏర్పడుతుంది. లేకపోతే అది ధర్మం కాదు, అధర్మం అవుతుంది. కాబట్టి గృహస్థు అయినటువంటి వాడు తన ధర్మాన్ని నిర్వహించాలంటే పక్కన భార్య ఉండాలి. ఆనాడు ఒక సందర్భంలో రామచంద్ర స్వామి రాజసూయ పట్టాభిషేకం చేసుకునే సందర్భంలో, రాజయాగం చేసుకునే సందర్భంలో సీత వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పుడు మరి ధర్మపత్ని లేకుండా అతను యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరప్పుడు యాగం చేసేటువంటి యోగ్యత రామచంద్ర స్వామి కోల్పోతున్నాడు. కాబట్టి దానికి ప్రత్యామ్నాయం ఏంటి అంటే బంగారు సీతను ప్రతిమను ఏర్పాటు చేసుకొని ఆమెను పక్కన పెట్టుకొని అప్పుడు తన ధర్మాన్ని నిర్వహించగలిగాడు. అంటే ఇప్పుడు ప్రతీచ్య చేయన భద్రంతే అంటే ఇప్పుడు రాముడికి సీత భద్రత, సీత ద్వారా రాముడికి భద్రత ఏర్పడింది. పాణిం గృహీష్వ పాణినా అని చెప్పి జనకుడు ఆనాడు సీతా స్వయంవరంలో, సీతా వివాహ సందర్భంలో జనకుడు కన్యాదానం చేస్తూ చెప్పినటువంటి మాటలు. తర్వాత ఇంకేం చెప్తాడు? ఛాయేవానుగత అంటాడు ఇంకా సందర్భంలో. అంటే మనిషిని నీడను ఏ విధంగా అనుసరిస్తుందో ఆ విధమైనటువంటి అనుసరణ నిన్ను ఈమె చేస్తుంది. ఓయా మీ నాన్న నిన్ను బొమ్మన్నాడు 14 సంవత్సరాలు, నేను ఎందుకు వస్తాను? నేను రాజ్యంలోనే ఉంటాను, రాజమందిరంలోనే ఉంటాను, నాకు పనే ఉంటుంది అని నేను రాను అని చెప్పి సీతాదేవి అందా? అనలేదు. ఆమె ధర్మం ఏంటిది? భర్తను అనుసరించిన కష్టంలోనైనా సుఖంలోనైనా అనుసరించాల్సినటువంటి ధర్మం ఎవరిది అంటే సీతది, భార్యది. అక్కడ పత్ని ధర్మం అనుసరించింది సీతాదేవి. ఇక రావణునికి శ్వాసగా నిలిచినటువంటి వాడు లక్ష్మణస్వామి. నిరంతరం రాముని యొక్క సేవలోనే ఉండాలనేటువంటి కోరిక కలవాడు. కోరికనే కాదు, దానికి అనుగుణంగా 14 సంవత్సరాలు రాముడితో పాటుగా వెళ్ళడానికి సిద్ధమైంది తప్ప అన్నతో నాకే పని, అన్నని పోమన్నాడు కదా నేను వెళ్ళను అని చెప్పి లక్ష్మణుడు వెళ్ళకుండా ఊరుకోలే. తన ధర్మం ఏంటిది అంటే అన్న సేవ చేయడం, భ్రాతృధర్మం, సోదర ధర్మం. లక్ష్మణుడు దాన్ని సంపూర్ణంగా పాటించాడు. భరతుడు పాటించాడు, శత్రుఘ్నుడు పాటించాడు. సోదర ధర్మం. అట్లా మరి రాముడు తన తమ్ముళ్ళని ఏ విధంగా చూశాడు? పుత్ర సమానంగా చూశాడు. దశరథుడు రాముడిని ఏ విధంగా చూశాడో రాముడు తన లక్ష్మణుణ్ణి, భరతుణ్ణి, శత్రుఘ్నుడిని పుత్ర సమానులుగా చూశాడు.
అది పుత్రధర్మం. అట్లా రామాయణం చదవడం ద్వారా, సుందరాకాండను అనుసరించడం ద్వారా విద్యార్థుల్లో ఇవాళ మనం నేర్పాల్సింది ఏంటిదంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పి మనం చెప్పుకుంటున్నామే తప్ప అసలు పాటించే వాళ్ళు దాదాపుగా శూన్యం. ఈవెన్ చదువుకున్న వాళ్ళల్లో కూడా పొద్దున్న లేవగానే అమ్మకు కాళ్ళకు దండం పెట్టేటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు తండ్రికి కాళ్ళకు దండం పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? గురువు కనబడగానే నమస్కారం చేసి గురువు పాదాలకు నమస్కరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కేవలం మాతృదేవోభవ అంటున్నాం, పితృదేవోభవ అంటున్నాం, ఆచార్య దేవోభవ అంటున్నాం మాటలకి, కానీ చేతులలో కనపడడం లేదు. అది కనపడాలి విద్యార్థుల్లో. అది కనపడాలంటే ఏం కావాలి? రామాయణం చదవాలి, సుందరకాండ చదవాలి, సుందరకాండను అనుసరించాలి, హనుమంతుడిని అనుసరించాలి, రాముడిని అనుసరించాలి, ధర్మాన్ని అనుసరించాలి. అది ధర్మం. ఇక రెండవది అర్థం. అర్థం అంటే ఏంటిది? ఫైనాన్స్, డబ్బు. ధర్మ మార్గంలోనే ఫస్ట్ స్టెప్, ఫస్ట్ ధర్మమే. అర్థం కదా, నేను ఏ విధంగా నేను సంపాదిస్తాను అంటే లాభం లేదు, దానికి ప్రయోజనం లేదు, దానికి కీర్తి ఉండదు, దానికి ప్రయోజనం ఉండదు. ధర్మ మార్గంలోనే నీకు నిర్దేశింపబడినటువంటి డ్యూటీ ఏదైతే ఉందో ఆ డ్యూటీ చేస్తూ అన్యాయం ఆర్జితం లేకుండా సంపాదించడమే అర్థం. ధర్మాన్ని అనుసరించి అర్థం. మొదటి స్టెప్ ధర్మము, రెండవ మెట్టు అర్థం. ఇక ధర్మ మార్గంలో అర్థాన్ని సంపాదించిన తర్వాత ఈ రెండింటిని ఉపయోగిస్తూ అవసరమైనటువంటి కుటుంబ పోషణ, ఇల్లు పోషణ, లేదా ఇంకేదైనా సౌకర్యాలు, ఇంకేదైనా అనుకున్నాం, సంతానాన్ని పొందడం అనుకుందాం, అదంతా కూడా కామ్యానికి సంబంధించింది. అంటే ధర్మాన్ని అనుసరించి అర్థం నడవాలి, అర్థాన్ని అనుసరించి కామం నడవాలి. ఇది గృహస్థాశ్రమంలో ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు. ఇంతకుముందు చెప్పినట్టుగా పురుషార్థాలు ఏ విధంగా 4 ఉన్నాయో, ధర్మ అర్థ కామ మోక్షాలని పురుషార్థాలు కూడా 4 ఉన్నాయి. ఇది ఆశ్రమాలు కూడా మనకు 4 ఉన్నాయి. ఏమిటి 4 ఆశ్రమాలు? బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం, 4 ఆశ్రమాలు. విద్యార్థిగా 16 సంవత్సరాలు వచ్చే వరకు, లేదా ఇవాళ కాలంలో 24 సంవత్సరాలు వచ్చే వరకు బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించేటువంటి వ్యక్తి అంతా కూడా బ్రహ్మచారి. బ్రహ్మచారి అంటాం. సాధారణంగా బ్రహ్మచారి అంటే వివాహం చేసుకునేవాడు అంటాం. కానీ బ్రహ్మచారి అంటే ఎవరు అంటే బ్రహ్మజ్ఞానం కోసం చరించేటువంటి వాడు బ్రహ్మచారి. కొద్దిసేపటికి విద్యార్థి అనుకుందాం. ఆ విద్యార్థి చేయాల్సినటువంటి విధి ధర్మం ఏంటిది? తల్లిదండ్రులు ఏ గురువు దగ్గరికి అయితే పంపిస్తాడో ఆ గురువు యొక్క సేవలు చేస్తూ, ఆ గురువు చెప్పినటువంటి విద్యను అభ్యసిస్తూ జ్ఞానాన్ని సంపాదించి, ఆ సంపాదించేటువంటి జ్ఞానాన్ని సమాజానికి ఉపయోగించగలిగేటువంటి ధర్మం ఏమిటి అంటే విద్యార్థి ధర్మం. ఆనాడు రాముడు విశ్వామిత్రుని వెంట వెళ్ళాడు, తండ్రి మాటగా, గురువు అయినటువంటి వశిష్ఠుడి మాటగా. 16 సంవత్సరాలు కూడా రాలేదు ఇంకా అబ్బాయికి, రామచంద్ర స్వామికి. అందరూ సుఖంగా, అందరూ ఆనందంగా ఉన్నారు అయోధ్యలో. ఉన్నప్పుడు అనుకోకుండా అప్పుడే ఒక చిన్న ఆలోచన వస్తూ ఉన్నది. అది దశరథుడికి ఏమని, రాముడు యుక్తప్రాయస్సు వస్తున్నాడు కదా, రాముడికి పట్టాభిషేకం చేస్తే ఎలా ఉంటుంది, యువరాజు పట్టాభిషేకం చేద్దామా అనేటువంటి ఆలోచనలో ఏదో ప్రసంగంలో ఉన్నట్ట. అప్పుడే వెంటనే విశ్వామిత్రుడు సభలోకి ప్రవేశించాడు. విశ్వామిత్రుడు సామాన్యమైనటువంటి మహర్షి కాదు. అతను మొట్టమొదలు రాజర్షి, తర్వాత బ్రహ్మర్షి అయ్యాడు. అతనికి అంత చాలా పెద్దది. విశ్వామిత్రుడు అమోఘమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు. విశ్వామిత్రుడి దగ్గర ఉన్నటువంటి అస్త్ర శస్త్ర విద్యలు సామాన్యమైనటువంటి కావు. అటువంటి విశ్వామిత్రుడు దశరథుడి దగ్గరికి వస్తాడు. పరుగు టకన్న కూర్చున్నటువంటి సింహాసనం నుంచి టక్మల్గా యువర్ అటెన్షన్ ప్లీజ్ అన్నట్టుగా వెంటనే లేస్తాడు దశరథుడు. అంటే విశ్వామిత్రుడి యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో దశరథుడికి సంపూర్ణంగా తెలుసు.
అతన్ని ఏ విధంగా గౌరవించాలో దశరథుడికి సంపూర్ణంగా తెలుసు. కాబట్టి విశ్వామిత్రుడు వస్తున్నాడు అని తెలియగానే వెంటనే తన సింహాసనం చేసి పరుగున ద్వారం దాకా వెళ్ళి ఆయనకి సాష్టాంగ దండ ప్రణామం చేసి స్వామి నమస్కారం అని చెప్పి రండి రండి అని చెప్పి సాధారణంగా గౌరవంగా సవినయంగా ఆహ్వానిస్తాడు. వస్తూనే మీకు ఏం కావాలి, మీరు ఏదంటే అది ఇస్తా అంటాడు భయంతో భక్తితో. అక్కడ దశరథుడు చేసినటువంటి మొట్టమొదటి పొరపాటు, తప్పు కాదు పొరపాటు. సాధారణంగా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళను అతిథి మర్యాదలు చేయాలి. అతిథి దేవోభవ అంటారు. అతిథిని దేవతలుగా మనం భావించాలి. అంటే తిథి వార నక్షత్రాలతో సంబంధం లేకుండా మనం పిలవకుండా మన ఇంటికి ఇచ్చేటువంటి వ్యక్తులను మనం ఏమంటాం, అతిథి అంటాం. మనం బర్త్డే పార్టీకో వివాహ పార్టీకో లేదా ఇంకో దానికో పిలిస్తే వాళ్ళ అభ్యాగతులు అంటారు. అతిథులకు అభ్యాగతులకు తేడా. ఇక్కడ విశ్వామిత్రుడు మహర్షి అతిథిగా వచ్చాడు. అతని దేవతగా భావించి గౌరవించాల్సిన ధర్మం ఎవరిది, రాజధర్మం దశరథుడి. ఆ విధంగా చేశాడు. అయితే దాంట్లో అదుత్సాహంతో ఏమన్నాడు, మీరు ఏది కావాలంటే అది ఇస్తాను అని చెప్పి ఒక మాట ఇచ్చేశాడు ఉత్సాహంతో. చాలా చిరునాలు కూర్చున్నాడు విశ్వామిత్రుడు. అయ్యా చెప్పండి, అంత క్షేమమైనా, మీ ఆశ్రమం అంత బాగున్నారా అని యోగక్షేమాలని అడిగిన తర్వాత అప్పుడు దశరథుడు అడుగుతాడు, మీరు వచ్చినటువంటి కారణం ఏమిటి అని. అంటే నాకు రామచంద్రుడు కావాలయ్యా, రాముణ్ణి లక్ష్మణుడిని నాతో పాటుగా పంపించు. నేను ఒక దీక్షలో ఉన్నాను, ఒక యాగం చేస్తూ ఉన్నాను. ఆ యాగాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు సుబాహు వారీషులు అనేటువంటి ఇద్దరు రాక్షసులు. తాటకి అనేటువంటి రాక్షసి, నేను దీక్షలో ఉన్నాను కాబట్టి వాళ్ళని నేనేమి ఇప్పుడు చేసే పరిస్థితుల్లో లేను. కాబట్టి రాముణ్ణి నా వెంట పంపించినట్టయితే ఆ రాముడు ఆ యాగ సంరక్షణ చేస్తారు కాబట్టి నా వెంట పంపు అంటే దశరథుడు విధి లేక, నిజానికి పంపించాలనేటువంటి ఇష్టం ఆయనకు లేదు. రాముణ్ణి వదిలిపెట్టి క్షణం కూడా ఉండలేనటువంటి తండ్రి ఎవరయ్యా అంటే దశరథుడు. విపరీతమైనటువంటి పుత్ర ప్రేమ కలిగినటువంటి వాడు. ఎందుకంటే లేక 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 60,000 సంవత్సరాలకు గాను ఒక యాగం చేస్తే, పుత్రకామేష్టి అనేటువంటి ఒక యాగం చేస్తే ఆ యాగ ఫలితం వల్ల కలిగినటువంటి కుమారుడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. కాబట్టి అందులో రాముడు అంటే పుంసామోహన రూపాయ అనుకున్నాం కదా. మగవాళ్ళకి కూడా అందాన్ని కలిగించే, మోహాన్ని కలిగించేటువంటి రూపము రామచంద్ర స్వామిది. అటువంటి రాముడిని ఒడిచి దశరథుడు ఒక క్షణం కూడా ఉండేటువంటి వాడు కాదు. కానీ ఇప్పుడు ఏమేర్పడింది అనుకోకుండా తాను ఒక మాట జారిండు, విశ్వామిత్రుడు అడిగిండు. తాను మాట జారింది ఏంటిది, మీరు ఏది కావాలంటే ఇస్తానని చెప్పి మొదలు చెప్పాడు. ఇప్పుడు అడిగింది ఏంటిది విశ్వామిత్రుడు, తన ప్రాణ సమానమైనటువంటి రాముడిని నాతో పంపించయ్యా అన్నాడు. ఏం చేయాలి, మీమాంసలో పడ్డాడు. పంపించాలా వద్దా? పంపించకపోతే గురువు యొక్క మాటను, మహర్షి యొక్క మాటను తీసేసిన వాడైతాడు. తన మాటను కూడా తాను తీసేసుకున్న వాడైతాడు. మొట్టమొదటి తన మాట ఇచ్చిండు, ఏం కావాలంటే అది ఇస్తాను అని. ఇప్పుడు ఋషి అడిగిండు, మహర్షి అడిగినటువంటి దాన్ని ఇవ్వకపోతే అది రాజధర్మం కాదు. అప్పటికి ఎంత బాధపడుతూనే కానీ అక్కడ వశిష్ఠ మహర్షి చూస్తూ హెచ్చరించాడు, అయ్యా దశరథ మహారాజా, మీరు నిర్భయంగా విశ్వామిత్రుడితోని రామచంద్ర స్వామి పంపించవచ్చు అంటే అప్పుడు ఇక విధి లేక పంపిస్తాడు రామచంద్రుడిని దశరథుడు. అట్లా గురువును అనుసరించిండు రాముడు. అక్కడ కూడా పితృధర్మాన్ని పాటించిండు. దశరథుడు రాముడికి చెప్తాడు వెళ్తూ వెళ్తూ ఏమని, గురువు గారు ఏం చెప్తే అది చెయ్యి. అయితే అక్కడ కూడా మార్గ మధ్యంలో వెళ్తూ 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 అప్పటి వరకు రాజభవనాన్ని బయటకు రానటువంటి రామచంద్రుడు అడుగు వేస్తే కాలు కందిపోతుందేమో అన్నంత సుకుమారమైనటువంటి రామచంద్రుడు ఇప్పుడు విశ్వామిత్రుని వెంట అడవులకు బయలుదేరాడు. రాళ్ళు, రప్పలు, కంపలు, ముళ్ళు ఎన్నున్నా లెక్క చేయడం లేదు. వేగమే నడకతో విశ్వామిత్రుడు నడుస్తున్నాడు. అంతే వేగంతో రాముడు వెంట లక్ష్మణుడు అనుసరిస్తూ ఉన్నారు. అది శిష్యుని యొక్క లక్షణం. ఇక్కడ రామాయణం మనకి ఏం చెప్తుంది అంటే,
గురువును అనుసరించాల్సినటువంటి బాధ్యత, ధర్మం ఎవరిది? విద్యార్థిది. గురువు ఏది చెప్తే అది చేయాలి, ఏది అనుసరించమంటే అది అనుసరించాలి. అది విద్యార్థి యొక్క ధర్మం. ఆ విధంగా ఆనాడు విశ్వామిత్రుడు అనుసరించినటువంటి ధర్మ పరాయణుడు రాముడు. ఎందుకు చెప్తున్నానండి ఇక్కడ? సీతాయా శత్రుకర్షణ, అటువంటి రామునికి, అటువంటి సీతకు దుఃఖాన్ని కలిగించినటువంటి రావణుని యొక్క వేట. ఇక్కడ సీతను అన్వేషణ చేయడం, రావణాసురుని వేటాడడం. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడ ఉన్నాడు అని. ఇక్కడ ధర్మార్థ కామ మోక్షాలలో ధర్మము, అర్థము, కామము ఈ మూడింటిని అనుసరిస్తూనే చివరికి మోక్షము కూడా పొందడానికి అవసరమైనటువంటి మార్గాన్ని నిర్దేశిస్తుంది ఈ సుందరకాండ. మనకు చాలా సందర్భాలలో రామాయణంలో జటాయు మోక్షమని, శబరి మోక్షమని, ఆ రకంగా మోక్ష మార్గాన్ని కూడా మనకు రామాయణం మనకు తెలియజేస్తుంది. ఇక 2వ శ్లోకాల్లో ప్రవేశిస్తే, అయితే ఈ రామాయణాన్ని వ్యాఖ్యానించినటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. ఆ వ్యాఖ్యాతలలో చతుర్వ్యాఖ్య అని చెప్పి 4 వ్యాఖ్యలు చాలా, అంటే కాళిదాసు వంటి మహాకవులు వ్యాఖ్య చేసినటువంటి కావ్యాలు చాలా ఉన్నాయి, వ్యాఖ్యానాలు ఉన్నాయి. అందులో గోవిందాచార్యులు అనేటువంటి ఒక మహానుభావుడు సంస్కృతంలో గోవిందరాజీయము అనేటువంటి వ్యాఖ్య చేశాడు. అంటే రామాయణ శ్లోకాల యొక్క భావాన్ని, అంటే ఇంతకుముందు చెప్పిన కదా కావ్యం యొక్క లక్షణాలు 3 అని చెప్పాను కదా, వాచ్యము, వ్యంగ్యము, లక్ష్యము అని. ఆ లక్ష్యానికి అనుగుణంగా వాల్మీకి హృదయాన్ని అనుసరిస్తూ, వాల్మీకి హృదయాన్ని గ్రహించి, కవి హృదయాన్ని గ్రహించి శ్లోకాలు, రామాయణం యొక్క శ్లోకాలకు వ్యాఖ్యానాన్ని అందించడం. ఇప్పుడు ఏదైతే నేను ప్రవచనం చెప్తున్నానో ఆ ప్రవచనము వ్యాఖ్యాన రూపంలో ఉంటుంది. ఇప్పుడు ఎంత స్పష్టంగా ఇన్ని విషయాలు నేను ఏ విధంగా చెప్తున్నానో, ఆ కవి హృదయాన్ని అనుసరించి వ్యాఖ్యానాలు ఉన్నాయి, 4 వ్యాఖ్యానాలు. ఆ వ్యాఖ్యానాలలో గోవిందరాజే వ్యాఖ్యానం అనేది చాలా చాలా ప్రామాణికం. ఏ విధంగానైతే రామాయణము ఇప్పుడు చూసుకుంటే వాల్మీకి రామాయణం అని, చంపు రామాయణం అని, ముల్ల రామాయణం అని, దాదాపు కొన్ని వందల, కొన్ని వేల రామాయణాలు ఉన్నాయి ఇప్పుడు మనకు వివిధ భాషలలో. అయితే మూలవేదయ్య అంటే వాల్మీకి రామాయణం. అట్లనే వ్యాఖ్యానాలలో కూడా 4 వ్యాఖ్యానాలు చేసినా కానీ అందులో గోవిందరాజే వ్యాఖ్యానం ఏదైతే ఉందో చాలామంది పరిశోధకుల చేత ఇది సప్రమాణము, ఇది వాల్మీకి హృదయానికి దగ్గరగా ఉన్నది అని నిర్ధారింపబడింది గోవిందరాజే వ్యాఖ్యానం. అందులో స్పష్టంగా చెప్తారు ఏమని, మహాబాహుడైనటువంటి ఆ హనుమంతుడు తాను 100 యోజనాల దూరంలో ఉన్నటువంటి ఆ లంకను ప్రవేశించడానికి ముందు సంపాతి అనేటువంటి ఒక కిష్కింధకాండలో, మళ్ళీ కొంచెం ఒకసారి వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. కిష్కింధకాండలో సంపాతి అనేటువంటి ఒక పక్షి అసలు సీతాదేవి ఎక్కడ ఉన్నది, ఏ వనంలో ఉన్నది, ఏ విధంగా ఉన్నది అనే విషయాలను కూడా టెలివిజన్లో చూసినట్టుగా చూసి చెప్పింది సంపాతి అనేటువంటి పక్షి. అంతకంటే ముందు రావణాసురుడు సీతాదేవిని, పర్ణశాలని అపహరించే సందర్భంలో జటాయు పక్షి ఆ సీతాదేవి యొక్క రోదనను విని, హా రామ, హా లక్ష్మణ, రక్షించండి, కాపాడండి అనేటువంటి ఆ రోదన విన్నటువంటి జటాయు పక్షి రావణాసురుడితో పోరాడింది, సీతాదేవిని రక్షించే ప్రయత్నం చేసింది. ఆ జటాయు యొక్క
సోదరుడే అంటే అన్న ఈ సంపాతి. కిష్కింధాకాండలో ఈ సంపాతి యొక్క వృత్తాంతం ఉంటుంది. సంపాతి చెప్తాడు ఏమని, ఇక్కడి నుంచి సరిగ్గా 100 యోజన దూరంలో దక్షిణం వైపు సముద్రాన్ని దాటితే అక్కడ రావణాసుని యొక్క లంకాపట్టణం ఉంది. ఆ లంకాపట్టణంలో అతి సుందరమైనటువంటి అశోకవనం ఉంది. ఆ అశోకవనంలో సీతాదేవి అక్కడ ఒక చెట్టు కింద, అశోక వృక్షం కింద ఆమె దుఃఖంతో బాధతో అలమటిస్తూ ఉందని చెప్తాడు సంపాతి. ఆ మార్గాన్ని దృష్టిలో పెట్టుకొని హనుమంతుడు బయలుదేరుతాడు. మరి ఎంత వేగంతో బయలుదేరాలో అంత వేగంతో బయలుదేరుతున్నాడు. అయితే మధ్యలో మనకు ఏ కార్యక్రమం సాధించాలన్నా కానీ, ఏ కార్యక్రమం సక్సెస్ కావాలన్నా కానీ ఆటంకాలు లేకుండా ఇది కూడా జరగదు సాధారణంగా. ఆ ఆటంకాలలో కూడా 3 రకాల ఆటంకాలు ఉంటాయి. సత్వ, రజో, తమో. మనకు 3 గుణాలు మన శరీరంలో కూడా, మన ప్రతి వ్యక్తిలో కూడా ఈ 3 గుణాలు ఉంటాయి. ప్రతి పదార్థంలో కూడా ఉంటాయి. సత్వగుణం అంటే ఏంటిది? ఇతరులకు మేలు చేయాలి, ఇతరులకు కీడు చేయకూడదు, ఇతరులకు అవసరమైతే సహాయపడాలి అనేటువంటి గుణం కలవాడు సాత్వికుడు అంటాం, సత్వగుణము అంటాం. రజోగుణం అంటే ఏంటిది? అవసరమైతే యుద్ధం చేయవచ్చు. పోలీసులకు, సైనికులకు ఉండాల్సినటువంటి గుణం ఏంటిది? అవసరమైతే శత్రువును సంహరించడానికి వెనుకాడకూడదు. రాముడు కూడా అటువంటి వ్యక్తే. క్షాత్రియ ధర్మాన్ని, రాజధర్మాన్ని పాటించిండు. ఆత్మవాన్ కోజిత క్రోధో గుణవాన్ కోనసూయక కస్య బిభ్రతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే. జాత రోషస్య సంయుగే అంటాడు వాల్మీకి మహర్షి. అవసరం అనుకుంటే రోషాన్ని తనలో తాను పుట్టించుకునే శక్తి గలవాడు, ఆగ్రహాన్ని పుట్టించుకునే శక్తి గలవాడు, అవసరమైతే ఆగ్రహాన్ని నిగ్రహించుకునే శక్తి గలవాడు అని. అట్లా మనకు ఆటంకాలు కూడా 3 రకాలుగా ఏర్పడతాయి. సత్వ, రజో, తమో గుణాలని. అదేవిధంగా ఇక్కడ కూడా హనుమంతుడు ఏ విధంగానైతే చారణులు చేసేటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు విపరీతమైనటువంటి వేగంతో, ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు మైనాకుడు అనేటువంటి పేరుతో, తర్వాత ఒక రాక్షస రూపంలో, సింహిక అనేటువంటి ఒక రాక్షస రూపంలో మనకు హనుమంతుడికి ఆటంకాలు ఏర్పడతాయి. మైనాకుడు ఒక పర్వతం, సముద్రంలో సంరక్షింపబడుతూ ఉంటాడు. సముద్రం అడుగు భాగంలో పూర్వం పర్వతాలకు రెక్కలు ఉండేవి. అవి పర్వతాలు ఎక్కడంటే అక్కడ చక్కగా ఎగరడానికి అవకాశం ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు పూర్వం పర్వతాలన్నిటికీ ఉండేవి. అయితే ఆ పర్వతాలు చేసేటువంటి విధ్వంసం ఏంటంటే, పర్వతాలు హైదరాబాద్ నగరం కనబడింది, చక్కగా అందంగా కనబడింది. అందులో ముఖ్యంగా మడికొండ లేదా ఆ హైటెక్ సిటీ ప్రాంతం పెద్ద పెద్ద బిల్డింగ్లు, అందమైన బిల్డింగ్లు కనబడ్డాయి. ఆ పర్వతం ఏమవుతుంది, ఇక్కడికి వస్తే వాళ్దామని చెప్పి వాళ్ళు ఇది ఏమవుతుంది, విధ్వంసం, మటాష్. సో ఇటువంటి ఉపద్రవాలు పర్వతాలన్నీ చేస్తూ ఉన్నాయి. దేవతలందరూ కూడా, ప్రజలందరూ కూడా బాధతో ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు. ఇంద్రుడు ఏం పని చేశాడు, తన వజ్రాయుధంతో ఈ పర్వతాలకు రెక్కలుంటే లాభం లేదని చెప్పి పర్వతాల రెక్కలన్నింటి కూడా ఖండించుకుంటూ వస్తున్నాడు. అయితే మైనాకుడు అనేటువంటి పర్వతుడు పార్వతీదేవి యొక్క అన్న. అతడు ఈ ఇంద్రుడికి భయపడి తన రెక్కలు ఎక్కడ ఎరగొడతాడో అని చెప్పేసి పారిపోతూ ఈ సముద్రం దగ్గరికి వస్తాడు, హిందూ మహాసముద్రం దగ్గరికి వస్తాడు. అప్పుడు ఈ వాయుదేవుడు ఆయనకు కొంచెం సహాయం చేద్దామని చెప్పి ఆ సహాయం చేసి సముద్రంలో మునిగిపోయేటట్టుగా, దాక్కునేటట్టుగా చేస్తాడు వాయుదేవుడు. ఆ విధంగా మైనాకుడు రెక్కల చేత సంరక్షింపబడతాడు, సముద్ర గర్భంలో ఉంటాడు, అక్కడే శ్రీనివాసం ఏర్పాటు చేసుకుంటాడు. అయితే ఎప్పుడైతే ఈ హనుమంతుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడో అప్పుడు సముద్రునికి ఒక కోరిక కలుగుతుంది. ఏమని, హనుమంతుడు ఇంత కష్టపడుతున్నాడు కదా, అది రామకార్యార్థమై తన స్వార్థం కోసం కాదు,
ఇక్కడ విద్యార్థి గమనించాల్సింది ఏంటిది, ఏ పని చేసినా కానీ స్వార్థం ఉండకూడదు. ఎప్పుడు మనకు విజయం లభిస్తుందో అంటే ఆ మనిషిలో స్వార్థం ఎప్పుడైతే ఉంటుందో విజయం లభించదు, విజయం చాలా దూరం వెళ్ళిపోతుంది. నిస్వార్థంగా ఎవరైతే పనిచేస్తారో విజయం వెతుక్కుంటూ వస్తుంది. అట్లా హనుమంతుడు నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి, రామకార్యార్థమై బయలుదేరినటువంటి వ్యక్తి కాబట్టి, సీతాన్వేషణగా బయలుదేరిన వ్యక్తి కాబట్టి ఆయన కొంచెం సహాయం చేద్దాము, ఆయనకు విశ్రాంతినిద్దాము. అందులో ఒక కృతజ్ఞతా భావము సముద్రుడికి. ఏంటి సముద్రుడికి కృతజ్ఞతా భావము? అసలు సముద్రం అనేది ఏర్పడింది ఎప్పుడు, ఎవరి ద్వారా ఏర్పడింది భూమి మీద అంటే ఈ ఇక్ష్వాకు వంశస్థులైనటువంటి సాగరుని యొక్క అనుగ్రహం వల్ల ఇవన్నీ ఏర్పడింది. అదొక పెద్ద చరిత్ర, మళ్ళీ సాగర చరిత్ర. సగరుడు అనేటువంటి వ్యక్తి ఇక్ష్వాకు వంశంలో పూర్వం ఉండేవాడు. దాదాపుగా దశరథునికి ఒక 6 తరాల కంటే ముందు. ఆ సగరుడు చేసినటువంటి ప్రయత్నమే ఈ సాగరం ఏర్పడింది. సాగరం అంటే సముద్రం. అంటే పాతాళ లోకానికి వెళ్ళడానికి మార్గాన్ని తవ్వుతూ సముద్రాన్ని ఏర్పాటు చేశాడు. భగీరథుడు ఆ ఆకాశగంగను భూమికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. పాతాళ లోకంలో ఉన్నటువంటి కొంతమందిని శాప విమోచన చేసుకొని చేయడం కోసము ఆ గంగమాతను భూమికి తీసుకొచ్చి ఆ భూమి నుంచి పాతాళంలో తీసుకువెళ్ళి ఆ పాతాళంలో ఉన్నటువంటి భస్మరాసులుగా ఉన్నటువంటి కొంతమంది రాజవంశీకులు రాజకుమారులను శాప విమోచన చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నం అవుతుంది. అది భగీరథ ప్రయత్నమైంది. ఆ సగరుడు చేసినటువంటి అంటే భూమిని తవ్వుకుంటూ ఏమైంది, అది సగరుడు చేసినటువంటి ప్రయత్నము పాతాళలోకాలు చేసినటువంటి ప్రయత్నం అవుతుందో అది సాగరంగా మారింది, సముద్రంగా మారింది. సముద్రుడికి ఆ కృతజ్ఞత ఉంది. నేను ఈ సముద్రుడిగా నదీ జలాలన్నిటి కూడా కేంద్రంగా ఉండడానికి తెలుసు మీ అందరికీ కూడా, నదీనాం సాగరోగతి, నదులన్నీ కూడా వాటి యొక్క గమ్యం ఎవరికి ఎటువైపు వెళ్తాయి, సముద్రం వైపే. అట్లా సముద్రునికి కూడా ఒక కృతజ్ఞత ఏర్పడి అబ్బా రాజనికి మనం కొంచెం సహాయం చేద్దాము, విశ్రాంతి తీసుకోమని చెప్దామని చెప్పి మైనాకుల దగ్గరికి వెళ్ళి, ఓ మైనాక లే, సముద్రంలోంచి బయటకు రా, నీ పర్వతం మీద అనేకమైనటువంటి ఫలాలు తేనెలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వానరుడైనటువంటి ఆ హనుమంతుడికి నువ్వు కొంచెం విశ్రాంతి ఇచ్చి కొంచెం అలసట తీసుకోమని చెప్పి తర్వాత ఆయన ప్రయాణం కొనసాగించమని చెప్పి చెబుతాడు సముద్రుడు. ఆ సముద్రుని కాకి చేత మైనాకుడు కూడా మెల్లిగా, ఎందుకంటే వాయుపుత్రుడు కదా హనుమంతుడు, వాయు యొక్క అనుగ్రహం వల్ల కదా తను రక్షింపబడ్డాడు. అందులో ఇంద్రుడు ఎవరైతే పారిపోతారో ఆ పారిపోయిన వాళ్ళను సంహరించారు కాబట్టి, అంటే రెక్కలు తీశారు కాబట్టి, యుద్ధం చేయడు కాబట్టి ఇంద్రుడు వాడిని క్షమించి వదిలిపెడతారు కాబట్టి ఇక్కడ మైనాకుడికి కృతజ్ఞత ఉంది వాయుదేవుడి పుత్రుడి వల్ల, వాయుదేవుని యొక్క అనుగ్రహం వల్ల హనుమంతుడి మీద. అంటే సాగరుడికి కృతజ్ఞత ఉంది హనుమంతుడి మీద. అంటే సుందరకాండలో తెలుసుకోవాల్సినటువంటి విషయం, ప్రధాన విషయం ఏంటంటే కృతజ్ఞత. ఎవరైనా కానీ 10 రూపాయలు సహాయం చేస్తే 10 సంవత్సరాల పాటుగా జీవితాంతం పాటు గుర్తుంచుకొని ఫలాని వ్యక్తి నాకు ఈ సహాయం చేశాడు అని గొప్పగా చెప్పుకోవాలట, అది కృతజ్ఞత. అయితే రామాయణం తెలియజేస్తుంది, అది సుందరకాండ తెలియజేస్తుంది, హనుమంతుడు తెలియజేస్తాడు, సముద్రుడు తెలియజేస్తున్నాడు, మైనాకుడు తెలియజేస్తున్నాడు. కృతజ్ఞత అనేది చాలా పాపం. అంటే చేసిన మేలును మరిచేయడు వాడు కృతజ్ఞుడు, వాడు విపరీతమైనటువంటి పాపం చేసిన వాడు అవుతాడు. అది చేయకూడదు. ఏది చేయాలి, ఏది చూపించాలి, కృతజ్ఞత చూపించాలి. ఇక్కడ సముద్రుడు కృతజ్ఞత చూపిస్తున్నాడు, మైనాకుడు కృతజ్ఞత చూపిస్తున్నాడు హనుమంతుని పట్ల. కానీ హనుమంతుడు ఏం చేశాడు, సుందరంగా అందంగా వినయంగా తిరస్కరించాడు. రేపు పోదాంలే, మంచిగా రెస్ట్ దొరికింది కదా, మంచి గెస్ట్ హౌస్ దొరికింది కదా, లెట్ us టేక్ రెస్ట్, టుమారో విల్ గో టు ది లంక, ఇప్పుడే రాము చూసి వస్తున్నాడా అని అనుకోలే. అంటే కార్యసాధకునికి ఉండాల్సినటువంటి పని ఏంటిది అంటే నిరంతరమైనటువంటి లక్ష్యం మీద ప్రయాణం, గమ్యం వైపు ప్రయాణం. గమ్యం చేరేదాకా ఆగకూడదు, ఎన్ని ఆటంకాలు వచ్చినా.
అది హనుమంతుని ద్వారా మనం సుందరకాండ ద్వారా మనం తెలుసుకోవాలి విద్యార్థులు. సుందరంగా తిరస్కరించాడు, జస్ట్ ఇట్లా టచ్ చేశాడు. మనం చూస్తున్నాం కదా టీవీలలో చిరంజీవి స్వామి ఆయనకు పళ్ళు సమర్పిస్తే లేదా పూలు సమర్పిస్తే స్వామి ఏం చేస్తారు, ఇలా టచ్ చేసి తీసుకున్నాను అన్నట్టుగా భావించు అని చెప్పి చిన్న చిరునవ్వి పంపిస్తారు. అట్లా హనుమంతుడు కూడా మైనాకుడు అభ్యర్థిస్తాడు ఏమని, విశ్రాంతి తీసుకోయ్యా, మంచి తేనెలు ఉన్నాయి, మంచి పళ్ళు ఉన్నాయి, మంచి చల్లటి వాతావరణం ఉన్నది, ఏసీలు ఉన్నాయి, చక్కగా విశ్రాంతి తీసుకో అని చెప్తే నేను అది ముఖ్యమైనటువంటి పని మీద వెళ్తున్నాను, నాకు విశ్రాంతి ముఖ్యం కాదు, నాకు ఈ సౌఖ్యం ముఖ్యం కాదు అని సున్నితంగా తిరస్కరించి ఇట్లా టచ్ చేసి తిరిగి తన ప్రయాణం మొదలుపెట్టిండు. అది సాత్వికమైనటువంటి ఆటంకం. సాత్విక ఆటంకం అని చెప్పాను 3. సాత్విక ఆటంకము, రాజస ఆటంకం, ఇక రెండవది సురస అనేటువంటి ఒక రాక్షస స్త్రీ. సురస, ఆమె పేరు సురస. అయితే ఈమె పూర్వం గంధర్వ కన్య అని చెప్పి కొన్న పురాణ వచనం కూడా ఉంది. ఈమె ఈ హనుమంతుడిని చూసి హనుమంతుడికి ఆటంకం కలిగించాలని చెప్పి ఆమె కూడా ఈ యోగ విద్యలు వచ్చు కాబట్టి విపరీతమైన ఆకారం పెంచేస్తుంది. అందులో సురసకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే తన మార్గంలో ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా తినాల్సిందే, లేదా కనీసం ఆమె నోట్లకు ప్రవేశించైనా బయటకు రావాల్సింది తప్ప లేకపోతే వేరే మార్గం లేదు. ఆ విధంగా సురస బయటకు వచ్చింది. తాను రాజస గుణ సంపన్నురాలు. హనుమంతుడు ఎదురయ్యాడు, ఏదో నాకు అడ్డం వస్తుందని చెప్పి హనుమంతుడు ఒకసారి చూసినా కానీ ఎదురు పెద్దగా నోరు తెరిచి ఉంది సురస. సురస పెట్టినట్టు, ఆగు హనుమ, నువ్వు నా నోట్లోకి వెళ్తే కానీ, నాకు ఆహారంగా వెళ్తే కానీ నువ్వు బయటకు పోలేవు, నువ్వు ఆగవలసిందే అంటే ఏంటిది మరొకసారి చెప్పు అంటాడు. నువ్వు నా నోట్లోకి వెళ్ళాల్సిందే, నీకు వేరే మార్గం లేదు అంటది సురస. అట్లనా అని చూస్తే ఇట్లా పెద్దగా నోరు తెరిచి ఉంటుంది. హనుమంతుడు దాదాపు ఒక 7 అడుగులు 8 అడుగులు ఉందనుకుందాం కాసేపటికి. హనుమంతుడు మింగాలంటే నోరు ఎంత ఉండాలి, కనీసం ఓ 14 ఇంచులు 15 ఇంచులు 15 అడుగులు ఉండాలి. అంత వెడల్పుగా ఆమె నోరు తెరిచి ఉంది ఎదురుగా. హనుమంతుడు అట్లా నా చెప్పి తన యోగ విద్యతో ఏం చేస్తాడు, ఒక 25 అడుగుల పెద్దగా మారిపోతాడు. తన రూపాన్ని పెంచుకుంటాడు, ఆకారాన్ని పెంచుకుంటాడు. సురస అంతకంటే శక్తిమంతురాలు. ఓ 35 అడుగుల నోరుని తెరిచింది. హనుమంతుడు అవుతాడా? అంతకంటే మించి 45 అడుగుల ఆకారం పెడతాడు. నోట్ల భర్త పడుతుందా? పట్టాడు. కాబట్టి మళ్ళీ సురస ఏం చేసింది, మళ్ళీ 70 అడుగుల దాకా పెంచింది. ఈసారి ఏం చేసిండు హనుమంతుడు, ఓ 100 యోజనాల దాకా పెరిగేట్టుగా తన శరీరాన్ని పెంచిండు. సింహకు కూడా అంతకంటే వేగంగా పెంచింది. 120 అడుగుల దాకా పెంచింది, 120 యోజనాల దాకా పెంచింది. హనుమంతుడు లోపలికి వెళ్ళేటట్టు అనుకూలంగా. వెంటనే హనుమంతుడు ఏం చేశాడు, సూక్ష్మ రూపం ధరించాడు. వెళ్ళిండు, లోపల 4 మీద నిలబడ్డాడు, బయటకు వచ్చేసాడు, తిరిగి తన ప్రయాణం మొదలుపెట్టేశాడు. ఇది రాజస ఆటంకాన్ని తొలగించుకున్నటువంటి రెండవ ఆటంకం. సాత్వికము మైనాకుని రూపంలో, రాజసము సురస రూపంలో, ఇక మూడవది సింహిక రాక్షసి. ఈ విషయాన్ని మళ్ళీ అవసరం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.